హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. అంటే ఎవరెవరికి ఇళ్ల స్థలాలు వస్తాయి, ఎవరెవరికి ఉచిత ఇల్లు పంపిణీ చేస్తారు. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఇల్లు మరియు ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్ ప్రక్రియకు సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వివాదాలు లేని ఇల్లు స్థలాలను జిల్లా స్థాయిలోని క్రమబద్ధీకరించాలని, అక్కడ పరిష్కారం కాని అంశాలను కేబినెట్ ముందుకు తీసుకురావాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తుంది. అలాగే గృహ నిర్మాణ శాఖలో పెండింగ్లో ఉన్న బిల్లులను కూడా త్వరగా విడుదల చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. గతంలో ప్రభుత్వ పథకాల కింద ఇల్లు నిర్మించుకొని బిల్లుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఇక క్రమబద్ధీకరణ విషయానికి వస్తే, సరైన పత్రాలు లేకుండా పూర్వీకుల నుంచి వస్తున్న స్థలాల్లో నిర్మించిన ఇల్లు, లేఅవుటు, అనుమతులు లేని స్థలాలు, గ్రామ కంఠం ప్రాంతంలో ఉన్న ఇల్లు మరియు కొన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను చట్టబద్ధం చేసే అవకాశంపై ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. జూలై నెల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనివల్ల ఇంటి యజమానులకు చట్టపరమైన భద్రత లభించడం, భవిష్యత్తులో బ్యాంకు రుణాలు పొందడం సులభం కావడం, ఆస్తులు కొనుగోలు విక్రయాల్లో ఇబ్బందులు తగ్గడం మరియు భూ వివాదాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి కూడా మంచి వార్త వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకోవాలనుకొని దరఖాస్తు చేసుకున్న వారికి జూన్ నెలాఖరులోపు అర్హుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని మంత్రి కొలుసు పార్థసారథి గారు తెలిపారు. అంటే ఈ యొక్క జూన్ 30 తేదీ వచ్చేలోపు అర్హుల జాబితా రిలీజ్ చేస్తారు. దాదాపు 11 లక్షల దరఖాస్తులు వచ్చినప్పటికీ అందులో సుమారు 6 నుంచి 7 లక్షల దరఖాస్తులను పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. కేంద్రం ఆమోదు తెలిపిన తర్వాత తుది అర్హుల జాబితా విడుదలవుతుంది. ముఖ్యంగా సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవడానికి ఎదురు చూస్తున్న వారికి తొలి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. మొదటి విడతలో 1,00,000 ఇళ్ల వరకు మంజూరు చేసే అవకాశం ఉందని సమాచారం. అలాగే ఎన్నికల హామీ ప్రకారం పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలాల పంపిణీకి సంబంధించి కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇప్పటికే సుమారు 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది. గతంలో కేటాయించిన స్థలాల్లో నిర్మాణాలు జరగని చోట వాటిని సమీక్షించి కొత్త లబ్ధిదారులకు కేటాయించడం లేదా అవసరమైతే ప్రైవేటు భూములను కొనుగోలు చేసి పంపిణీ చేయడం వంటి ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మొత్తంగా చూస్తే ఇళ్ల క్రమబద్ధీకరణ, పెండింగ్ బిల్లులు చెల్లింపులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇళ్ల మంజూరీ మరియు 2-3 సెంట్ల స్థలాల పంపిణీ అంశాలపై త్వరలోనే మరికొన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశంగా కనిపిస్తుంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటనలు వచ్చిన వెంటనే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.